అహల్య రాత్రిపూట గౌతమ్‌తో పాటు అడవిలోకి వెళ్ళినందుకు భానుమతి అవమానిస్తూ అహల్యని కొడుతూ ఉంటుంది. "అసలు నువ్వు యవతివే మా ఇంట్లో ఉండడానికి. నీ కడుపులో ఉన్న నా మునిమనవన్ని చూసి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను. వాడు అతిథిని కాదని నిన్ను పెళ్లి చేసుకున్న నాడే నిన్ను మెడపట్టి బయటికి గెంటేయాల్సింది. కానీ నా మునిమనవని కోసమే నిన్ను ఈ ఇంట్లో ఉంచాను. అటువంటిది నా మునిమనవని కోసం ఆలోచించకుండా అర్ధరాత్రి పూట కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా అడవుల్లోకి వెళ్తావా అంటూ కొడుతూ ఉండగా గౌతమ్ ఆపేసి, నా కోసమే వచ్చింది నానమ్మ, వదిలేయ్, కుట్టకు, కడుపుతో ఉందని కూడా చూడవా అని అంటుండగా, కడుపుతో ఉంది కాబట్టే కొడుతున్నా, ఇంకొకసారి ఇలా వెళ్ళకూడదని వెళ్తే తాట తీస్తానని చెప్పడానికే కొడుతున్నా అని అంటూ ఉంటుంది భానుమతి ఇంకా కోపంగా. ఇక గౌతమ్, ప్లీజ్ నానమ్మ, వదిలేయ్, ఇంకొకసారి ఇలా చెయ్యదు అని అంటూ కోపంగా చూస్తూ ఉంటాడు అతిథిని. అతిథి చెప్పబట్టే మాకు తెలిసింది, లేదంటే తెలిసేదా అని భానుమతి అన్న మాటలకి ఇప్పుడు చల్లబడ్డాయా నీకు కళ్ళు? ఇప్పుడు నీలోని సాటిస్ఫై అయిందా? మా నానమ్మతో అహల్యని కొట్టించావు, ఇప్పుడైనా సరిపోయిందా అని తిడుతూ ఉంటాడు గౌతమ్. నేనేం చేశాను గౌతమ్ అని అంటూ ఉండగా, ఇంకేం చేయాలి, అసలు ఎవరు నువ్వు, మా లైఫ్లో ఎందుకు తొంగి చూస్తున్నావు, నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు, నీకు దండం పెడతాను, ఇంకొకసారి మా లైఫ్లోకి ఎంటర్ అవ్వకు, వెళ్ళిపో అని ఆ, అవమానిస్తాడు అతిథిని గౌతమ్. దాంతో బాధగా వెళ్ళిపోతుంది అతిథి. అహల్యని రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ పైన కూర్చోబెట్టి ఆయింట్మెంట్ తీసుకొచ్చి పక్కనే కూర్చొని, చెప్పాను కదండి నాతో పాటు రావద్దని, చూసారా మా నానమ్మ చేతిలో తన్నులు తిన్నారు అని అంటూ ఉండగా, పర్లేదండి, అయినా ఆవిడ కోపంలో అర్థం ఉంది, మా అమ్మమ్మని చూసినట్టే అనిపించింది, నా కడుపులోని బిడ్డ కోసమే కదా తను చెప్పింది అంటూ ఉండగా, కానీ అంత హార్ష్గా బిహేవ్ చేయాలా, మీ కడుపులోని బిడ్డ ఎక్కువ అయిపోయాడు మీకన్నా అంటూ ఉండగా, అవునండి, ఎంతైనా అసలు కన్నా కొసరు ముద్దంటారు కదా అని నవ్వేస్తుంది అహల్య. మీరు నవ్వితే చాలా అందంగా అని మాట కంప్లీట్ చేయకుండా సైలెంట్ అయిపోతాడు గౌతమ్. ఏంటండి ఏమో అన్నారు అని అహల్య అంటూ ఉండగా, ఏం లేదండి అంటుంటాడు గౌతమ్. ఏదో అన్నారండి మీరు అంటూ ఉంటుంది అహల్య. లేదు, మీరు ఇలాగే ఆనందంగా సంతోషంగా ఉండాలంటున్నాను అని అంటూ మెల్లిగా ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు గౌతమ్. అబ్బా అని అంటూ, లేదు మీరు మాట మార్చారు అంటూ ఉంటుంది అహల్య. లేదండి అని అంటూ ఆయింట్మెంట్ రాసి ఇక అక్కడ నుండి వెళ్ళిపోతాడు గౌతమ్. ఇక ఎవరి ఆలోచనలో వాళ్ళు పడిపోతారు. పాలు తీసుకురావడానికి వెళ్తాడు గౌతమ్. అతిథిని అవమానించినందుకు అహల్య బాధపడుతూ ఉంటుంది. అతిథికి ఏదో డౌట్ వచ్చింది. అప్పటి వరకు తన డౌట్ క్లియర్ అయ్యే వరకు అతిథి ఊరుకోదు అని అహల్య ఆలోచిస్తుంటే, గౌతమ్ తనని అవమానించడం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అతిథి. మొన్నటిదాకా ఓపెన్ బుక్లా ఉన్నాడు గౌతమ్. అహల్య ఏం మాయ చేసింది, ఇంద్రాని కూడా కాదని అహల్యని ఎలా పెళ్లి చేసుకున్నాడు, అసలేంటిది, నేను ఈ మిస్టరీ ఛేదించాలి అని అనుకుంటూ ఉంటుంది అతిథి. అతిథి మనసులోని అనుమానం తీర్చే వరకు అహల్య ప్రశాంతంగా ఉండలేదని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు అర్జున్ ప్రసాద్, సుభద్ర ఇద్దరు ఇంద్ర ఫోటో ముందుకు వెళ్ళి నిలబడి బాధపడుతూ ఉంటారు. ఇంద్రతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. తన కన్న కొడుకులా పెంచుకోవడం, నేను దత్తత తీసుకుంటానన్న అనడం, ఇక పెళ్ళి, కుటుంబం, అన్ని కలలు చెదిరిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. సుభద్ర, నీ కర్మకాండలైనా నేను చేస్తానురా, నీకు పిండ ప్రదానం చేస్తాను అంటూ హస్తికలున్న కలశాన్ని తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. భానుమతి హాల్లో కూర్చొని ఉంటుంది. అస్థికలు పట్టుకొని వస్తున్న వాళ్ళిద్దరినీ చూసి కోపంతో ఊగిపోతూ, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుండగా, పిండ ప్రదానం చేయడానికి అనేస్తారు గౌతమ్. అక్కడే పక్కన నిలబడి ఉన్నాడని చూడకుండా అర్జున్ ప్రసాద్. సుభద్ర, ఏంటి
వాడెవడని వాడికి మీరు పిండ ప్రదానం చేస్తాడు. వాడిని నేను మనవనిగా అంగీకరించలేదు. వేరే వాళ్ళకి పిండ ప్రదానం చెయ్యకూడదు. అయినా ఇంట్లో నిండు చూలాలుంది, మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అని అంటూ ఉండగా, అతనెవరో కాదు నా కొడుకు అంటూ ఉండగా సుభద్ర కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నువ్వు కన్నావా, పెంచావా, బొడ్డు కోసి పేరు పెట్టావా అని సుభద్రని తిడుతూ ఉంటుంది భానుమతి. అంతకన్నా ఎక్కువగా పెంచుకున్నాను అని సుభద్ర కూడా అంటూ ఉంటుంది భానుమతితో. లేదు, వీల్లేదు, వేరే వాళ్ళకి పిండ ప్రదానం తర్పణాలు చెయ్యకూడదు. అయినా వాడు కలవాల్సింది పుణ్య నదిలో కాదు, మురిక్కాలువలో అంటూ ఆ అస్థికల కలశాన్ని లాక్కొని వాష్రూంలోకి వెళ్ళి అక్కడున్న బేసిన్లో ఆ అస్థికలని కలపబోతూ ఉండగా గౌతమ్ వచ్చి నానమ్మ అని గట్టిగా అరిచి ఆ కలశాన్ని తీసుకొని, అసలు నువ్వు మనిషివేనా, నువ్వు పెద్దదానివి కాకపోతే నాకన్నా చిన్నదానివి అయ్యుంటే నీ చెంప పగలగొట్టేదాన్ని అని వార్నింగ్ ఇస్తాడు గౌతమ్. ఏం మాట్లాడుతున్నావురా అంటూ ఉండగా, అవును, ఇంత పవిత్రమైన అస్థికలని మురిక్కాలువలో కలపాలని చూస్తావా, అసలు నీ పెద్దరికం ఏమైంది నానమ్మ, చచ్చిన వాడిపైన నీకంత పగ ఎందుకు నానమ్మ, ఎలాగూ వాడి బ్రతుకుని బాగుని కోరలేకపోయావు, చనిపోయిన వారు దేవతలతో సమానమని తెలీదా నీకు, అటువంటి వాళ్ళపైన నీకు పగన అంటూ ఉండగా, నీ భార్య కడుపుతో ఉందిరా, అటువంటిది శ్రాద్ధ కర్మలు చెయ్యకూడదురా అని తిడుతూ ఉంటుంది భానుమతి. మనుషులపైన నమ్మకం లేదు కానీ మూఢనమ్మకాలపైన మాత్రం నమ్మకం ఉందా నీకు అని తిడుతూనే వెళ్ళి ఆ అస్థికలని అర్జున్ ప్రసాద్కి అందించి పదండి నాన్న అంటూ ఉండగా, నువ్వెక్కడికి, నువ్వు అవసరం లేదు, నీకు ఆ అర్హత లేదు, ఇంద్ర చావుని దాచిపెట్టిన నీకు భాగం పంచుకునే అర్హత లేదు అంటూ అర్జున్ సుభద్ర ఇద్దరు వెళ్ళిపోతారు. గౌతమ్ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు బంగారాజుని కలవడానికి అహల్య హాస్పిటల్కి వెళ్తుంది. ఆకాష్ పలకరిస్తూ ఏంటమ్మా గౌతమ్ రాలేదు, ఒక్కదానివే వచ్చావా అంటూ ఉండగా, ఇంట్లో ఉన్నారాయన, నేను మావయ్యని చూడ్డానికి వచ్చాను అని అంటూ ఉంటుంది అహల్య. మా మావయ్యకి ఏం పర్లేదు కదా అని అడుగుతుండగా, పర్లేదమ్మా, బాగానే ఉన్నారు, అయినా నువ్వు కనబడకపోతే గౌతమ్ టెన్షన్ పడతాడు కదమ్మా, ఇంటికి వెళ్ళు అంటుండగా, సరే అన్నయ్య, మా మావయ్యని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటుంది అహల్య బయటికి. అప్పుడే ఒక డాక్టర్ వచ్చి అహల్యని గుద్దేస్తుంది. సారీ అని చెప్పి వెళ్ళబోతూ అహల్యని గుర్తుపట్టి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది ఆ డాక్టర్. అప్పుడు అహల్య ఆగి వెనక్కి తిరుగుతుంది. మీరు మీరు మీది కాశ్మీరా అని అడిగేస్తుంది డాక్టర్. షాక్ అవుతుంది అహల్య. 4-5 months మిమ్మల్ని కాశ్మీర్లోని నా క్లినిక్లో చూసినట్టు నా గుర్తు అని అంటూ ఉండగా అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అతిథి అటువైపుగా వస్తూ ఉంటుంది. అతిథికి నిజాలన్నీ తెలిసిపోనున్నాయా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.